హాయ్ అండి. హాయ్ అందరికి. గుడ్ నైట్. యాక్చువల్లీ గుడ్ నైట్ చెప్పే సమయం ఇది. కానీ మా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవడం అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయిపోయింది. ఇక్కడ మన నవాపేట టు మా అనకేపల్లి విలేజ్ కి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ గొల్లముడి రోడ్ లో ఉన్నాం. కనుపర్తిపాడి కాడ ఉన్నాము. అసలు ఈ టైంలో ఎందుకు జర్నీ చేయాల్సి వచ్చిందంటే రేపు ఫ్రైడే కదా, మేము వారం అంతా ఎదురు చూసేది ఆ ఫ్రైడే కోసమే. ఆ ఫ్రైడే అంటే మేము ఆ డే అంతా కొంచెం వీడియోస్ తీసుకొని మిమ్మల్ని ఎలా నవ్వుపించాలి, మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలని ఆ వీడియోస్ అంతా షూట్ చేసుకుంటాం రేపు. ఇంతకీ అసలు ఫ్రైడేని ఎందుకు పెట్టుకున్నారా అదే కదా మీ డౌట్. మనకున్నాడు కదా ఒక బుడ్డోడు, నా కొడుకు ఉన్నాడు కదా, మీరంతా లైవ్ లో చూస్తా ఉండొచ్చు. వాడు లైవ్ ఎప్పుడు మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుంటాడో. మిడిల్ ఆఫ్ ద లైవ్ వచ్చేసి ట్రైపాడ్ తీసుకోవడం చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు కదా. సో మేము అదే నిర్ణయించుకున్నాం. సో ఒక డే మనం కానీ చూస్ చేసుకొని కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి బెటర్ అవుట్పుట్ ఇవ్వచ్చు కదా అని మేము ఫ్రైడేని కొంచెం చూస్ చేసుకున్నాము. అంటే ఎవ్రీ ఫ్రైడే మాకు ఒక సండే అనమాట, అది స్పెషల్ డే మాకు. వాడిని తీసుకుపోయి స్పెషల్ డే అంటే చికెన్ మటన్ అనుకునేరు, వీడియోస్ కి స్పెషల్ డే అంటే మీకోసం స్పెషల్ డే. మేము యాక్చువల్గా థర్స్డే, ఈరోజు థర్స్డే ఆఫ్టర్నూన్ 3 o'clock నేను బొడ్డోడు లెక్కి బయలుదేరేసి అక్కడ వదిలిపెట్టేసి ఇంక షాపు అదంతా క్లోజ్ చేసుకునేసరికి ఈ టైం అయింది. 10:30 ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టైము 10:30 నైట్ PM. సో ఇంటికి వెళ్ళేసరికి మాకు 11 అవుతుంది. సో ఇక్కడే ఆగి ఎందుకు వీడియో మాట్లాడుతున్నా అంటే కొంచెం లైట్ ఉంది, వీధి లైట్, ఈ లైట్ ఉంది కదా. సో ఇదే కొంచెం అసలే మేము బ్లాక్, మేము అంతంత మాత్రమే కనబడతాం. ఇంకా పోతే ఈ దారి పొడుగున ఒక్క లైట్ కూడా ఉండదు. సో మీకు ఒక చిన్న క్లిప్స్ మాత్రం షూట్ చేసి అప్లోడ్ చేస్తాం. నాకైతే భయం. తనకి నైట్ జర్నీ అంటే చాలా భయం. లాస్ట్ టైం కూడా చాలా భయపడిపోయింది. కానీ నేను ఒకటే చెప్తాను, ఇది చాలా పీస్ఫుల్ టైం. దీన్ని ఎంజాయ్ చేయాలి యాక్చువల్గా అయితే. సో మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం పోతా. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని మన వాళ్ళకి కూడా షేర్ చేద్దామనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ స్టాప్ చేసి వీడియో తీయాల్సి వచ్చింది. సో మీరంతా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. లాంగ్ వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేయడం సరిపోవట్లేదు. ఇంకా కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇదొకటి మళ్ళీ భయం, పోలీసు వాళ్ళు వస్తారు తంతారని. మనం ఏం చేస్తాం ఇక్కడ, ఏం చేయట్లేదే. సో అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసి తిని బండ్లు వస్తే బండ్లు వెనక వెళ్ళిపోవచ్చండి భయం లేకుండా. ఒంటరిగా పోవాలంటే చిన్న భయం కాదు. నాకేమంత భయం లేదు. నీకు భయం ఉంటుంది, దెయ్యాలు పట్టేవాడి కాబట్టి. సో ఇంకెళ్తాను అండి. ఇంకా మేము పోయేసరికి 11 అవ్వచ్చు, తిని పడుకునేసరికి ఆల్మోస్ట్ 12 బిట్వీన్ 12 to 1 అవ్వచ్చు. పడుకొని ఎగ్జాక్ట్లీ నేను ఎంత పడుకున్నా మళ్ళీ మార్నింగ్ లేయాలా. మార్నింగ్ లేసుకొని మేమంతా కొంచెం మనీ సపరేట్ చేసుకొని మిమ్మల్ని ఎలా నవ్విపించాలో కొంచెం వీడియోస్ అన్ని తీసుకుంటాము. సో చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు లైవ్ పరంగా, షార్ట్స్ పరంగా. బట్ ఓన్లీ ఇంకా లాంగ్ ఫామ్ వీడియోస్లోనే కొంచెం డల్గా ఉంది ఛానల్. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేశారంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకా పోతే ఇంకా మీకు దారిలో కొంచెం వీవింగ్ యాంగిల్స్ చూపిస్తాం. సో ఎలా ఉందో చూద్దరు మీరు కూడా. బాయ్, ఓకే, గుడ్ నైట్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి. దెయ్యాలు కనపడితే మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో యాక్చువల్ గా మా ఎక్కడైతే స్టార్ట్ అయిందో డ్రైవింగ్ జర్నీ స్టార్ట్ అయింది కదా నవాపేటలో, అక్కడ నుంచి షూట్ చేద్దాం అనుకున్నాం. సో హైవే ఎక్కిన తర్వాత కూడా షూట్ చేసాం. కొంచెం లక్కీ కోపడింది. అసలు హైవేస్ మీద ఎలా మనం ఇలాగా అజాగ్రత్తగా ఉంటాము, అంత ఇంపార్టెంట్ అయింది హైవే మీద ఏ వద్దు అని చెప్పేసరికి చిన్న అయినా పెద్ద అయినా మంచి మాట ఎవరు చెప్పినా మనం తీసుకోవాలి. సో అందుకని హైవే మీద తీయలేదు. సో పీస్ఫుల్ ఏరియా, ఏం జరగట్లేదు, వెహికల్స్ ఏం లేవు. ఒకసారి చూడండి మీరు ఎలా ఉందో. క్లారిటీ లేదని చెప్పి మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. నైట్ పూట ఎలా ఉంటది, ఇలాగే ఉంటది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. యాక్చువల్ గా వ్లాగింగ్ ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేసాం మేము, ఒక వీడియోనో 2 వీడియోలో. కానీ అసలు ప్లాన్ అంటే పోలేదు. తర్వాత రీసెంట్లీగా లైవ్ లో పెట్టినప్పుడు లాంగ్ ఫామ్ వీడియోస్ తీయండి, కొంచెం మీకు ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది అంటే అడిగాను భయ్యా అసలు పోవడం లేదు, ఎవరు చూడడం లేదని. చిన్నగా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది, మీరేమి డిసప్పాయింట్ అవ్వద్దని చెప్పి అతను మాకు కొంచెం సపోర్ట్ చేశాడు. సో మేమైతే ఎలా తీస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో మాకు అంత ఐడియా లేకపోవచ్చు. చూసి చూడండి ఎట్ట కాస్తున్నాడు.
ఇంత నైట్ కొట్టవాడు ఓ రేంజ్ లో పోతున్నాడు. సో వాడిగా తప్పు. ఆ బైక్ చూసారా, ఆ బైక్ రేంజ్ బట్టి అట్లా పోతున్నాడు. మాదంతా లేదమ్మా, మంది ఛార్జింగ్ వెహికల్, మంది చాలా స్పీడ్. అదేనండి, ఆ బండి వస్తుంటేనేమో బండి వస్తుంది పక్కకు పో భయం వేసుకుంటుంది. అసలు మొన్న యాక్సిడెంట్ దెబ్బకి కార్ది కూడా మీరు చూసారు కదా, అప్పటి నుంచి అయితే నాకు ఇంకా చాలా భయం వేస్తుంది. అందుకనేసి చిన్నగా పోతున్నాం. ఎంత చిన్నగా పోయినా దేవుడు చిత్తం అంటారు కదా, దేవుడు చెప్పి ఏం చేస్తాడో ఏంటో మరి. ఆ దేవుడు దయన్నప్పుడు మాకు ఇంకేం కాకూడదు, అందుకనేసి చిన్నగా పోతున్నామండి. అసలు నైట్ టైం అసలు ఎవరు ఉండరు. ఇదిగోండి పిపిఆర్ కన్వెన్షన్ ఉంది కదా, ఓయమ్మ ఎంత పెద్దగా తెలుసా, చాలా పెద్దది. మార్నింగ్ పూట అయితే చాలా బాగుంటుంది అద్దాలతో. ప్రభాకర్ రెడ్డి కన్వెన్షన్ ఆయన దాంట్లో ఎప్పుడైనా మేము పోగలుగుతామా? మనం రాణిస్తారు అసలు. అంటారు ఆ బండ్లు వెళ్తున్నారు, ఆ బండ్లతో కూడా వెళ్ళిపోదాం. ఎక్కడ దాకా వెళ్తారు? ఆకాశంలో పోయే ఫ్లైట్ లాగా మాకు ఇలాంటివి ఏది ఈ పెద్ద పెద్ద ఫంక్షన్. అయితే కెమెరా అయితే బాగా షేక్ అవుతుందండి, మీరైతే ఏమనుకోకండి. వాయిస్ కూడా కొంచెం కొంచెం అలా లైట్ గా వస్తుందేమో. మా కాడ మీకు అసలు ఒక విషయం చెప్పాలి, మైకులు కూడా చెడిపోయాయండి మావి. 3,000 బట్టి గ్రెనారో మైక్స్ కొనుక్కున్నాం, చాలా బాగా వచ్చాయి, 1 year వచ్చాయి. మేబీ ఇప్పుడు ఎందుకో సడన్ గా అవి వర్క్ కావట్లేదు, మాకేం అర్థం కావట్లేదు. కానీ అయినా కూడా ఒక 10 వీడియోస్ తీసాము వితౌట్ మైక్ లేకుండానే. కొన్ని ఇప్పుడు మైక్ కొనాలంటే 3,000 to 4,000 కావాలి. మాకున్న పొజిషన్ కి, ఇప్పుడున్న మనీ టైట్ కి అలా కొనుక్కోలేము. సో ఎక్కడైనా మీకు వాయిస్ ద్వారా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి కొన్ని రోజులు. అవుట్పుట్ వచ్చే మైక్స్ తీసుకొని మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం. సో అక్కడ వెహికల్ చూసే ఇప్పటి వరకు ఒక వెహికల్, ఒక బైక్ అతను, ఒక ఆటో. సో ఇతను మా ఊరు దాకా వస్తే చాలా హెల్ప్ అవుతుంది. అప్పుడే లెఫ్ట్ కొట్టేసాడు, అప్పుడే రైట్. ఊరు దాకా వస్తే బాగుండు అనుకున్నప్పుడు ఆయన రైట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ 2 వెహికల్స్ వెళ్తున్నాయి. ఒక బండికి అయితే పాపం లైట్ లేకపోతే ఆ అబ్బాయి సహాయంతో వెళ్తున్నారు. మా ఊరు దాకా వస్తే బాగుండు, వాళ్ళు తోడుగా వెళ్ళిపోవచ్చు. అందుకే నేను భయపడతానని మా అమ్మ నాకు ఏదో బొట్టు పెట్టింది. ఏం బొట్టమ్మా అదే? భయపడకుండా ఉండడానికి. అమ్మ బొట్టు పెడతా, సీరియల్ తీసుకొచ్చి పెట్టారే. నీకు అర్థం కావట్లేదు, బొట్టు పెడితే యాక్సిడెంట్ జరగవంటే ఏంటి? యాక్సిడెంట్లు కాదు, భయపడకుండా ఉంటారని. భయం భయం ఉంది అంటే చెప్తారు కదా పెద్దోళ్ళ ఆచారం. నాకు భయం చెప్పలా. నాకు మొదలు భయం, గమ్మున ఉండు. ఒకసారి ఫోన్ ఎత్తి తిప్పలో పడుతుంది. భయం కదా, భయము. ఆడియన్స్ అలా ఈ నైట్ జర్నీ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు మేము, సెకండ్ టైమే. నాకు చాలా అంటే చాలా బాగుంది. గాలి గాని మార్నింగ్ కూడా చాలా అనీజీగా ఉంటది. ఇప్పుడు మాత్రం ప్రెసెంట్ గా గాలి ప్రశాంతంగా ఉంది. ఈ అమ్మాయి ఒకటే భయపడతా ఉంది, ఈ యొక్క అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేద్దాం అనే ఫీలింగే లేదు తనకి. అందుకే మా నాన్నకి ఎవరు రావట్లా, బండి దగ్గరికి వెళ్ళు అంటున్నా. ఏం వెళ్ళలేదు, భయపడబాకు. ఒకసారి చందమామ చూపించు. టచ్ చేసి వచ్చిన పాడబడ వస్తుంది. మౌనమేలనోయి ఈ మరపురాని వేయి కలలో నెలా. ఇది పాత ఎన్నో సంవత్సరాలది. సడన్ గా ఈ అట్మాస్ఫియర్ కి గుర్తు వచ్చింది కాబట్టి పాడాను. పూర్తికి పాడలేదన బాగా. తర్వాత ఇంకా మంచి మంచి పాటలు పాడతాం. ఈ యొక్క జర్నీలో ఇదే మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏమో ఏం పాట కావాలి పాట? ఇంకేం పాట వద్దులే, నాకు సైలెంట్ తీసుకో. సైలెంట్ తీసుకెళ్ళి భయపడతావు, అలర్ట్ చేసుకుంటా పోవాలి. ఏదో పాట కావాలి. మనం పాట పాడి ఇంకా రిలీజ్ చేయలేదు కదా.
నువ్వేమో పాట పాడుతున్నావు, ఆ పాటలు దెయ్యాలి నీతో కూడా వస్తే దెయ్యాలు కాపాడక ఇష్టం. వద్దు. అత్తి కొండ వాగుల్లోన రావంతాల్లో వాళ్ళని అడగదామా ఏ ఊరు వెళ్తున్నారా? నీ పడతం పడతా ఏదే, నీ పడతం పడతా ఏదే. అడగదాం వాళ్ళే నిజమే. ఏ ఊరు కాబోతున్నారు? ఏమో నేను పడుకుంటున్నారా? మరా ఆకాశవే ఆపలా కదా ఆహా, ఎన్ని నిమిషాలు 7 నిమిషాలు. ఎగ్జాక్ట్లీ గోలమూడి ఎంటర్ అయిపోయినాము. ఫన్ పార్క్ 2.0. యాక్చువల్గా ఇది ఫస్ట్ లో అలా లేదు, ఈ మధ్య రీసెంట్ గా రీమోడల్ చేశారు. లోపల అయితే సూపర్ కే సూపర్ ఉందంట, కానీ మాకు కావాలని ఉంది. అక్కడ రేట్లు ఎంతో ఏందో మాకు ఐడియా లేదు అసలు, కానీ ఖచ్చితంగా మా పోతాము. ఇది గోలమూడి ఎంట్రన్స్ అండి. సో వెంకయ్య స్వామి అని ఉంటది కదా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. ఇంకా ఈ గొలగమూడి నుంచి ఓన్లీ 3 కిలోమీటర్స్ మాది అనకేపల్లి విలేజ్. ఒకసారి చూపిస్తాం చూడండి. మా ఊరికి ఎలా పోవాలో ఏదో అంటే చాలా మందికి తెలియట్లేదు కదా. ఇన్ కేస్ సడన్ గా సర్ప్రైజ్ ఇవ్వడానికి మాకు ఎవరైనా వచ్చే పని అయితే ఇక్కడ గొలగమూడి నుంచి స్ట్రైట్ గా వెళ్తాము. ఎగ్జాక్ట్లీ మీకు లొకేషన్ చూపిస్తాను, తర్వాత వీడియో స్టాప్ చేస్తాను మీకు ఒక ఐడియా కోసమే. ఇక్కడ నుంచి నేరుగా పోతే అలాగే చూస్తా ఉన్నాను. ఇక్కడంతా ఒక చిన్న ఈ గొలగమూడి ఏరియా అంటే అనకేపల్లి చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్లకి ఒక సెంటర్ లాగా, మెయిన్ సెంటర్ అంటారు కదా. ఇది రైట్ సైడ్ చూడండి, ఈ ఆర్చి. అక్కడ పోతే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానండి వెంకయ్య స్వామి టెంపుల్ కి. బాగా చూపించారు. ఇది ట్రిప్ పాయింట్. ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి ఇక్కడ సేమ్ ఇక్కడ రైట్ గా టర్న్ తీసుకున్నాం అంటే స్ట్రైట్ ఒకటే రూట్. చూడండి ఒకసారి ఈ కెమెరా స్ట్రైట్ పెట్టలేక స్ట్రైట్ లైట్ ఆ చివరి వరకు లైట్లు ఉన్నాయి కదా, ఆ లైట్లకి నేరుగా వెళ్ళిపోతే ఎగ్జాక్ట్ 3 కిలోమీటర్స్ అక్కడ ఒక సంఘం వస్తుంది. ఎక్కువ చేపలు అవన్నీ దొరుకుతాయి అక్కడ. దాన్ని దాటగానే ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ మాది. చూడండి బాగా ఎవరికైనా మేబీ కలవాలని ఉంటది కదా, సడన్ గా సర్ప్రైజ్ ఇవ్వడానికి. మేము ఇద్దామంటే మీ అడ్రస్ మీకు తెలియదు కాబట్టి మేము ఇవ్వలేకపోవచ్చు. సో మీరు ఎవరన్నా కలవాలనుకుంటే మా యొక్క విలేజ్ చాలా అంటే చాలా బాగుంటుంది. వచ్చితే ఖచ్చితంగా మీకు మంచి అతిథి సత్కారాలతో మీకు ఆనందింపజేసి మంచిగా చూసుకుంటాం. నెల్లూరు స్పెషల్స్ అన్ని చేసి చూపిస్తాం మీకు. ఏటికి వెళ్ళిపోవడమే. సో ఇంకా ఇక్కడ మనం ఇంటికి వెళ్ళే వరకు చూపించాలంటే మరీ లెంత్ అయిపోద్ది వీడియో. ఎన్ని నిమిషాలు చూసి 2 minutes 30. 2 minutes పర్వాలేదు. 2 minutes అయితే ఏం కాదండి, చేసి పెడతాను. ఓకే సార్ అలా చూపిస్తాను అంటే వీడియో లెంత్ అయినా పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ పెట్టేది కాదు కాబట్టి. సో మీకు ఐడియా వస్తుంది, మీకు కొంచెం యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అనకేపల్లికి రావాలని మమ్మల్ని కలవాలని. లేదండి, నేను మాట్లాడే టాపిక్ అది కాదు, నాకు అయిపోయింది అది. అంటే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడానికి మాత్రమే మాట్లాడుతా ఉన్నాను ఇప్పుడు. సో మీ అందరి సపోర్ట్ చాలా అవసరం అండి మాకు. మీకు ఏమైనా ఇష్టం ఉంటే, మా వీడియోస్ కానీ నచ్చి ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసి పెట్టుకోండి. ఏదైనా వీడియో హాస్టల్ అండి, చిన్న పిల్లలు ఎంతవరకు ఉంటుంది, ఓన్లీ లేడీస్ హాస్టల్. అది హాస్టల్ అంటే గుర్తు వచ్చింది, నేను కూడా హాస్టల్లోనే చదివానండి. ఆ హాస్టల్ డేస్ తలుచుకుంటేనే ఇప్పుడు ఆ లక్కీ ఎలాగైతే భయపడుతుందో దెయ్యాలు ఉన్నాయి అది ఇదని, అప్పుడు నిజంగానే మేము చాలా భయపడ్డాం దెయ్యాలు ఉన్నాయని. ఇప్పుడు గుర్తు వస్తుంది అప్పుడు నిజంగా ఉన్నాయా లేదని. కానీ ఆ టైంలో మాత్రం చాలా అంటే చాలా భయపడ్డాం. మేము పడుకున్నప్పుడు చూడండి చాలా నిర్మానుష్యంగా ఉంది. నాకు కూడా కొంచెం లిటిల్ బిట్ గా భయం ఉంది, కానీ ఇంట్లో లక్కీ ఉంది కాబట్టి ధైర్యంగా ఉంది నాకు కొంచెం. నువ్వు నీకు ధైర్యం నేనా? ధైర్యంగా ఉన్నావులే, మేము భయపెట్టు బాబా. ఏం మాట్లాడుతున్నా మర్చిపోయానే భయానికి. సరే వెనక ఒక వెహికల్ వస్తుంది, వెనక ఒక వెహికల్ వస్తుందా, ఎవరో ఒకరు ఉంటారు, దేవుడు పంపిస్తుంది కాబట్టి. సో హాస్టల్ గురించి ఏదైనా మీకు నా యొక్క ఎక్స్పీరియన్స్, హాస్టల్ చదువుకున్నాను, ఎంతవరకు చదువుకున్నాను,
అక్కడ ఎలా ఏమన్నా ఇబ్బందులు పడ్డారా, నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా, ఇటువంటి చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నా నేను. సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి వీడియో చేయమంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను. కానీ మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ పెడితే గల కొంచెం ఒకరు ఇద్దరికి వీడియో తీసి యూజ్ ఉండదు. ఎక్కువ మంది కావాలని కామెంట్స్ చేయండి, ఖచ్చితంగా వీడియో తీస్తాను. సార్ మీరైతే మా యొక్క విలేజ్ దారి అయితే చూడండి. ఇంకా ఆపేస్తాం, ఆ వీడియో లెంత్ అయిపోయింది. ఇంకా చేసుకుంటాను. ఇల్లు కూడా చూపించేస్తాను ఒకేసారి లెక్కి, మొత్తంగా ఏదే ఇబ్బంది లేకుండా. అప్పుడు అందరు వస్తారు. సర్ప్రైజ్ ఎందుకు వస్తారు లెక్కి, నీ పిచ్చి కాకపోతే వాళ్ళకి వర్క్స్ ఉంటాయి కదా. వస్తే హ్యాపీ, మనకు కూడా చాలా హ్యాపీ. మధ్యలో ఎందుకంటే పాములు ఉన్నాయి పక్కన. అంతా లైట్ కనబడుతుంది కదా, మేము పాములు ఆడున్నాయి. ఇదిగోండి సంఘం. ఇది ఒక టెంపుల్ నేమ్ నాకు తెలియదు. ఇదిగోండి సంఘం. ఇక్కడ ఎగ్జాక్ట్ గా లైట్ వెలుగుతుంది కదా, అక్కడే చేపలు దొరికేది. ఈ మొత్తం చేపలు దొరుకుతాయి ఇక్కడ బాగా. మేము కూడా ఎక్కువ సార్లు ఇక్కడికే వచ్చి తీసుకుంటా ఉంటాం. ఇది చేపల మార్కెట్, మినీ మార్కెట్. మా విలేజ్ కి ఇదే పెద్ద మార్కెట్. ఇక్కడ నుంచి సంఘం దాటగానే ఒక రాపు వస్తుంది. ఆ రాపు కాడ నుంచి పక్కనే చుక్కలేతో చావే వెన్నెల్లే కాచావే యాడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్నునే వెతికావే చుక్కలేతో చావే వెన్నెల్లే కాచావే యాడబోయావే. ఎట్లాంటి 2 వెహికల్స్ అయితే మా వెనకనే వచ్చాయి. ఇక్కడేనండి రాపు, ఇది దీన్ని రాపు అంటారు. ఇక్కడ కాలం ఉంటుంది, రాపు అంటాము. కొంచెం లైట్ గా రైట్ టర్న్ తీసుకుంటే సింపుల్. ఒకే రూట్ అటు ఇటు తిరగబోలేదు కాబట్టి నేరుగా వెళ్ళిపోవడమే. దగ్గరలో ఉంది మా ఇల్లు, చూద్దాం. అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడే అండి మా విలేజ్, మా ఇల్లు. యాక్చువల్ గా నాకు ఎప్పుడు అనిపించలేదు ఇలాగ ఒక వీడియో తీసి మా ఇంటి వరకు ఒక వీడియో తీసి పెడదామని. సో లక్కీగా వచ్చింది ఒక ఆలోచన, చేసాము. ఎలా ఉంటుందో, మీరు ఎలాగా రిసీవ్ చేసుకుంటారో. సో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. నోటిఫికేషన్ మీ బెల్ మాత్రం ఆటలో పెట్టుకోండి. వాటర్ తాగదామన్నా వాటర్ లేవండి. ఓకే, మయా వచ్చేసాము. వచ్చేసింది మా ఇల్లు, సంతోషాలు చల్లే మా ఇల్లు. ఇట్లాగే ఒక 3 times వచ్చామండి. నైట్ ఒక నైట్ అయితే 12 అయింది. అప్పుడైతే చిన్న భయం వేయలేదు, అప్పుడు నేనే తోలే బండి. చిన్న భయం వేయలేదు అప్పుడైతే. నాకు ఇప్పుడైతే వచ్చేసింది. అయితే ఇవాళ అయితే అంత భయం అయితే లేదు, ఎందుకంటే మా వెనకనే 2 వెహికల్స్ వచ్చాయి కాబట్టి. ఇదిగోండి వచ్చేసాము. మా విలేజ్ స్టార్ట్. సో మీకు బోర్డు కనబడుతుంది చూడండి, చిన్నగా బోర్డు కనిపిస్తుందా? కనబడుతుంది చిన్నగా. చూసుకో, పెట్టావా? అందులోనే ఉంది అనికేపల్లి. అనికేపల్లి విలేజ్. సో మీకు సరిగా కనపడకపోవచ్చు. ఇక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్ కాకుండా సెకండ్ లెఫ్ట్ అంటే ఇదిగో మరియమ్మ స్టాచ్యూ ఉంటుంది, అది చూపించడానికి. అది ఇక్కడ కూడా ఒక బోర్డు ఉంది చూడండి, అనికేపల్లి మరియమ్మ స్టాచ్యూ ఉంది. జీవము గల దేవుని సంఘం ఉంది. ఇది సెకండ్ లెఫ్ట్ అవుతుంది. ఈ దీంట్లో పోయినా వస్తుంది, కానీ ఎగ్జాక్ట్లీ మనకు థర్డ్ లెఫ్ట్. 2 3 థర్డ్ లెఫ్ట్. ఇక్కడ నుంచి ఇది ఇక్కడ ఒక చిన్న లెఫ్ట్ వస్తుంది చూడండి. ఎంట్రన్స్ వెళ్ళగానే ద లాస్ట్ లెఫ్ట్ సైడ్ మన హౌస్.
ఎగ్జాక్ట్లీ ఇల్లు దిగే వరకు చూపిస్తాను. ఇల్లులని చూపించండి. 1 2 3 4th హౌస్ మాది. ఇది మా అన్నయ్య వాళ్ళ హౌస్. ఈ ఆటో కూడా మా అన్నయ్య వాళ్ళది. పడుకునేసినట్టున్నారు వాళ్ళు. ఇదండి మా ఇల్లు. మా ఇంటికి వచ్చేసాము కానీ ఇంక మొత్తం చీకటిగా ఉన్నట్టుంది. బండి అయితే ఆన్ లోనే ఉంది. ఫ్లాష్ ఆన్ చేసుకోకూడదా లేదా? ఇక్కడ కంటే లక్కీ అటు పో. ఇందా బాయ్ చెప్పి గుడ్ నైట్ చెప్పేటి. బాయ్ అండి, గుడ్ నైట్. ఇంటికైతే వచ్చేసాం క్షేమంగా. బాయ్.